ఎన్నికల వేళ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నాయి. ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నాయి. అవి అమలు సాధ్యమా కాదా అనే ఆలోచన చేయకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నాయి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వృద్ధులకు అందజేసే పెన్షన్ మొత్తం ఇటీవల భారీగా పెంచింది. ఏపీలో వృద్ధాప్య పెన్షన్ పెంచిన తర్వాత చాలా రాష్ట్రాలు ఏపీ బాటలోనే నడుస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు వృద్ధాప్య పెన్షన్ పెంచాయి. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన ప్రకటన చేశారు. దళితులు, గిరిజనులకు వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సును 60 నుంచి 50 ఏళ్లకు తగ్గించనున్నట్లు ప్రకటించారు. దళితులు, గిరిజనులకు 50 ఏళ్లకే పెన్షన్ అందజేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. జార్ఖండ్లో గడిచిన 20 ఏళ్లలో గత ప్రభుత్వాలు కేవలం 20 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చాయని చెప్పారు. 4 ఏళ్లలోనే తమ ప్రభుత్వం 36,20,000 మందికి పెన్షన్ ఇచ్చినట్టు తెలిపారు. సోరెన్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే దేశంలోనే తక్కువ వయసులోనే పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రంగా జార్ఖండ్ నిలవనుంది. చాలా రాష్ట్రాల్లో కొన్నేళ్ల కిందటి వరకు 100లోనే పెన్షన్ ఇచ్చేవారు. అది ఇప్పుడు 1000కు చేరింది.